సో మొత్తానికి ఫ్రెండ్స్ దాదాపుగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి ఒక చర్చ. హరీష్ రావు కొత్త పార్టీ పెడతాడా? లేదంటే ఒక పార్టీలో జాయిన్ అవుతాడా? బీఆర్ఎస్‌లో అసలు ఏం జరుగుతుంది? బావ బొమ్మరిదిలో కొట్లాటనా? లేదంటే మామ అల్లుడు కొట్లాటనా? బావ మరదలు కొట్లాటనా? అసలు ఇక్కడ కేసీఆర్‌ని పక్కన పెడితే ఇక్కడ ముగ్గురున్నారు కీలకంగా. హరీష్ రావు, కేటీఆర్, కవిత. సో వారసత్వంగా చూసుకుంటే కేటీఆర్‌కి వెళ్తది 100%. సో పార్టీలో ఫస్ట్ నుంచి కష్టపడుతున్న ఒక క్రమశిక్షణ కలిగిన హరీష్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పెద్ద లీడర్. సో తర్వాత హరీష్ రావు తర్వాత కేటీఆర్ ఎంటర్ అయినాడు. ఆయన స్టైల్‌లో ఆయన ఒక మంచి లీడరు అనుకోవచ్చు కదా! ఆయన ఒక మంచి లీడర్. సో హరీష్ రావుతో చూసుకుంటే మాత్రం ఒక మెట్టు కిందనే ఉంటాడు కేటీఆర్. ఎందుకంటే ఆయన ఎప్పటినుంచో వాళ్ళ మామతో బీఆర్ఎస్‌ని పట్టుకొని ఉన్నాడు. సో చాలా కష్టపడ్డాడు. ఉద్యమంలో కూడా చాలా పనిచేశాడు. సో అలాగే కేటీఆర్ కూడా ఉద్యమంలో పని చేశాడు. కాకపోతే కొద్దిగా లేట్‌గా ఎంటర్ అయ్యిండు పార్టీలో. అంతకుమించి ఇంకా వేరియేషన్ ఏం లేదు. సో ఆయన ముందు, ఈయన వెనక అంతే. సో తర్వాత ఉద్యమంలో మాత్రం ఇద్దరు సమానంగానే కొట్లాడడం జరిగింది. అది 100% అందరికి తెలుసు. తెలంగాణలో 2009 నుంచి ఏం జరిగింది, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు తెలంగాణ అనుకున్నటోడికి మాత్రం 100% తెలుసు. కొంతమంది తెలంగాణలో ఉండి కూడా చూసి వాడేం చేసిండు, వీడేం చేసిండు, వాడు వీడు టిల్లు గిల్లు అంటారు కానీ అంత బుగ్గగాలు వాళ్ళందరూ కూడా వేస్ట్ నా కొడుకులు. సో ఎందుకంటే నేను స్వయంగా తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడ సిద్దిపేట నుంచి మొదలు పెడితే ఖమ్మం, వరంగల్, నెక్స్ట్ ఓయూలో, ఇక్కడ నుంచి ఎండ్ కట్ ఎక్కడ ఢిల్లీలో, ఇక అన్ని ప్లేస్లలో కూడా నేను తిరగడం జరిగింది. ఎందుకంటే నేను మీడియాలో పనిచేస్తాను కాబట్టి నాకు తెలుసు, అవగాహన ఉంది. అప్పుడు ఏదైతే సిద్దిపేటలో స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి ఆయనని లిఫ్ట్ చేసి కేసీఆర్ గారిని లిఫ్ట్ చేసి వరంగల్, ఖమ్మం అదంతా తిప్పి లాస్ట్‌కి వచ్చి ఉస్మానియాలో జాయిన్ చేసినట్టు. సో తర్వాత ఓయూలో గొడవలు కావడము, ఓయూలో గొడవలు కవరేజ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు టీఆర్ గ్యాస్ కాలుస్తే ఆ టీఆర్ గ్యాస్ స్ప్రెడ్ అయిన తర్వాత మా బాధ ఏందో మాకు తెలుసు. అంటే అప్పుడు కెమెరాలు ఒక్కొక్కటి 5-10 కిలోల కెమెరాలు పట్టుకొని, లేదంటే ఓఎఫ్‌సీ కిట్లు పట్టుకొని, సో ఇవన్నీ కేబుల్స్ పట్టుకొని అక్కడి నుంచి ఎక్కడ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఎక్కడ, ఎన్‌సీసీ గేట్ ఎక్కడ, ఎంత డిస్టెన్స్ ఉంటుందో మీ అందరికి తెలుసు. సో అక్కడి వరకు పరిగెత్తుకొని రావడము, లేదంటే పోలీసోళ్ళు కావాలని టీఆర్ఎస్ గ్యాస్ కాల్చినప్పుడు అక్కడ స్ప్రెడ్ అయినప్పుడు ఆ మంట భరించలేని మంట. అప్పుడు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాదు. అక్కడ ఏదైనా షెడ్డు ఏదైనా చిన్నగా ఉంటే అక్కడ వాటర్ ఉంటే ఆ వాటర్ చల్లుకోవడం. చాలా కష్టపడ్డాం మేము కూడా. కాకపోతే మేము చూయించడానికి కష్టపడ్డాము. సో ఈ పొలిటికల్‌గా వీళ్ళెంత కష్టపడ్డారో మేము కూడా తెర వెనకాల ఉండి అంత కష్టపడ్డారు. అంటే మమ్మల్ని ఎవరు చూయించరు బేసిక్‌గా. కెమెరామెన్‌ని ఎవరు చూయించరు కాబట్టి మా కష్టం ఎవరికీ తెలియదు. అది 100%. సో ఇక్కడ స్టార్ట్ చేస్తే ఏదైతే బిల్లు పార్లమెంట్‌లో పాస్ అయింది, అక్కడి వరకు కూడా నేను అక్కడికెళ్ళి కూడా కవరేజ్ చేయడం జరిగింది ఢిల్లీలో కూడా. అప్పుడున్న పెద్ద మనుషులు ఎవరైతే వీళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడో, సో వీళ్ళందరూ కూడా జంతర్ మంతర్ దగ్గరికెళ్ళి ఏది ధర్నా చేయడానికి వెళ్ళారు. సో అప్పుడు ఆ ఓలో బస్ ఏసీ బస్సులో ఉండి మూచే అని కిరణ్ కుమార్ గారు ఉండి ఆ డ్రైవర్‌కి చెప్తుండగా గీతారెడ్డి వీళ్ళు అప్పుడున్న మినిస్టర్లు సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, కొంతమంది ఈ ఎవరైతే కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ బస్సును అడ్డుకోవడం జరిగింది. అడ్డుకుంటుంటే గీతారెడ్డి కొద్దిగా మిస్ అయ్యి అంటే బస్ కిందికెళ్ళింది. ఆ టైంలో కూడా పట్టుకొని ఎంబటే మేమే లాగాం. కెమెరామెన్ ఇంకా ఎవరో నేను ఇంకెవరో పట్టుకొని వెనకాల లాగడం జరిగింది. ఆ టైంలో కూడా కిరణ్ కుమార్ నవ్వుకుంటా పోనీ అని చెప్పాడు తప్ప ఎక్కడో కూడా అరే మన లీడరు, మన పార్టీ వ్యక్తి, ఆమె కూడా ఒక మినిస్టరు అని కూడా ఆలోచించారు. అక్కడ ఏం ఆలోచించారు? తను తెలంగాణ, నేను ఆంధ్ర. అంటే ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇంత అవమానాలు పడి, కష్టపడి, గొడవలు పడి తెలంగాణను తెచ్చుకున్నాం. సో అందరూ అనొచ్చు సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ, కేసీఆర్ ఏం తేలేదు అని. మరి ఇదే సోనియా గాంధీ గతంలో కూడా ఉంది కదా! అదే ఇందిరాగాంధీ గతంలో కూడా ఉంది కదా! అప్పుడెందుకు ఇయ్యలేకపోయింది తెలంగాణ? సో ఎప్పుడైనా వస్తది అది 100%. కానీ ఎవరి వల్ల వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? సో 100% స్టూడెంట్స్ అయితే వెనకాల ఉన్నారు. దాన్ని పుష్ చేయడానికి 100% ఉన్నారు. కానీ దాన్ని ఒక తాటిపైన నిలబెట్టడానికి అటు జేఏసీ పెట్టి కోదండరామ్ అయితే ఏంటి, స్వామి గౌడు కొంతమంది వీళ్ళందరినీ ఉద్యోగ సంఘాలను అందరిని ఏకం చేయడం అదంతా చేస్తే అప్పుడు అక్కడున్న ఉద్యోగ సంఘాలు కొంతమంది వాళ్ళేం చేశారు? మేము కవరేజ్ చేస్తున్న మమ్మల్ని చూపించట్లేవు అని ఇప్పుడున్న ఒక రీసెంట్‌గా ఎమ్మెల్సీ ఆయన, నాకు ఆ పేరు చెప్పడం కూడా దరిద్రంగా ఉంది. ఆ పర్సన్‌ని చూయించట్లేనని నేను ఏపీ భవన్ అప్పుడు ఇంకా తెలంగాణ, ఏపీఎస్ డివైడ్ కాలేదు కాబట్టి అది ఏపీ భవన్. ఒక దాని మీదకి ఎక్కి నేను కవరేజ్ చేస్తుంటే నన్ను చూయించవా నువ్వు అనేసి అక్కడున్న చెత్త నా కొడుకు ఒక పూల కుండి. ఆ
పూలకొండి తీసి నా మీద ఎత్తేయడం జరిగింది. నా అదృష్టం ఏందంటే లేపినప్పుడు అక్కడ ఏదైతే సిమెంట్‌దో తొట్టి ఉంటదో ఆ కుండి పడిపోవడం జరిగింది. అది కింద పడిపోయి ఆ మట్టి గడ్డ ఒకటొచ్చి నా కాళ్ళ మీద పడ్డది. కాళ్ళ మీద అంటే నా థైస్ మీద, నా తొడల మీదకించి కింద పడ్డది. బై మిస్సే ఇంకా మధ్యలో మీకు అర్థమైందిగా అక్కడ తాకాల్సింది ప్రైవేట్ పార్ట్‌లో తాకాల్సింది జస్ట్ కింద పడిపోయింది. సో, అదే సిట్యుయేషన్‌లో ఆ కుండి ఉంటే ఎంత సీరియస్‌గా దెబ్బ తాకేది. అంటే అంతకన్నా ఎక్కువ దెబ్బలు మేము ఒయ్యిలో తిన్నాము. అటు అక్కడున్న పోలీసోళ్ళు అప్పుడున్న తర్వాత ఇష్యూలో తనని విజయవాడకి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ పోలీస్ అతను ఉన్నప్పుడు అప్పుడు ఉన్న డీసీపీ గాని, అప్పుడున్న కొంతమంది అధికారులు చాలా దారుణంగా అక్కడున్న మీడియా వాళ్ళని కొట్టియడం జరిగింది. కొంతమంది కింద పడి కొట్టుకోవడం స్ట్రింగర్లు, మీడియా వెహికల్‌లను తగలబెట్టడము, మా కెమెరాలు చూసి కూడా కావాలని ముందుకు పరిగెత్తిన అతను కూడా అరే! కెమెరా పడిపోయింది కదా అని వెనకాలకెళ్ళి వాళ్ళు వాళ్ళ బూటు కాళ్ళతో కెమెరాలను పగలగొట్టడం, ఓఎఫ్‌సీ కిట్లను పగలగొట్టడం చాలా దారుణం చేశారు. సో, ఇవన్నిటికి శుభం కాటేందంటే మేము పడ్డ దెబ్బలు అవి కూడా ఇప్పటికున్నాయి ఆ చెట్లు. అప్పుడు ఏది ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కొన్ని చెట్లు ఉండేటివి. అవి కట్ చేయడం జరిగింది. అక్కడ మా పర్సన్ ఒక కెమెరామెన్ దాని మీదకి ఎక్కి షూట్ చేస్తున్నాడు. షూట్ చేస్తుండగా అప్పుడున్న పోలీస్ అతను ఫైబర్ లాఠీ తీసుకొని మీడియాని కావాలని టార్గెట్ చేసి కొడుతుంటే వాడు రీసెంట్‌గా ఒక ఎల్‌తో స్టార్ట్ అవుతది ఓ మొబైల్. రీసెంట్‌గా కొనుక్కున్నాడు తను. నాకు బాగా గుర్తుంది బ్లూ కలర్. తను పాకెట్‌లో పెట్టుకొని దాని మీదకి ఎక్కి షూట్ చేస్తున్నాడు. షూట్ చేస్తుండగా ఫైబర్ లాఠీతో కొడితే వాని అదృష్టం ఏంటంటే కరెక్ట్ ఆ ఫోన్‌కి తగిలే కల్లా ఒక 3, 4 దెబ్బలు వేసాను ఫైబర్ లాఠీతో. ఆ ఫోన్‌కి తగలడం వల్ల తనకేం కాలే. కానీ ఫోన్ తుక్కు తుక్కు అయిపోయింది. అన్ని కష్టపడి అంత అవమానాలు పడి మేము తెలంగాణను సాధిస్తే, కేసీఆర్ సాధిస్తే అసలు కేసీఆర్‌ది ఏమీ లేదు అంటారు. మరి ఎవరు తీసుకొచ్చారు? ఇదే రేవంత్ రెడ్డి గారు బలిదేవత సోనియా గాంధీ అన్నాడు. ఇప్పుడు మా అమ్మ అని కాలు మొక్కుతున్నాడు. సరే పెద్ద ఆమె, పార్టీ పెద్ద లీడరు. సో, తప్పులేదు కాలు మొక్కు నువ్వు. అప్పుడు ఇదే నోరు గదా! ఇదే నాలుకే గదా! బలిదేవత బలిపీఠం ఉంది ఈమెకు బలిదేవత సోనియా గాంధీ అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కాలు మొక్కుతున్నాడు. సరే తన పార్టీ స్టైల్‌లో తను గూడా చిన్న స్థాయి నుంచి కష్టపడొచ్చాడు. తను సీఎం అయ్యాడు. సో, 100% సపోర్ట్ చేయాలి అందరూ కూడా. చిన్న వయసులో సీఎం అయినాడు కాబట్టి. కానీ ఇక్కడ కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తా అంటే అది సాధ్యం కాని ముచ్చట. మరప్పుడు నువ్వు ఇదే గదా! రైఫిల్ పట్టుకొని తెలంగాణోళ్ళ మీదకి పోయినావు. ఇప్పుడు అదే కేసీఆర్ లేకపోతే టీపీసీసీ అనేది లేదు. ఇప్పుడు అదే గాంధీ భవన్ నుంచి పాలన ఏదైతే చేస్తున్నారో నువ్వు సీఎం కాకపోయేది 100%. ఇలాంటి సిట్యుయేషన్‌లో కేసీఆర్ ఏం చేసిండు అనడం మాత్రం 100% తప్పు. యాక్చువల్ మనం దారి ఏందో తప్పు దారి పోతుంది. సో, మొత్తానికి బావబొమ్మలు అంటే అలాంటి ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ. ఏదైతే టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ. ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు తెలంగాణ కోసం. సరే ఎవడు తిన్నాడు, ఎవడు తినలేదనేది అది అందరూ తింటారు. అది వేరే విషయం. సో, అలాంటి వాళ్ళు ఇప్పుడు పార్టీలో చిచ్చు స్టార్ట్ అయింది. హరీష్ రావు ఏంటి? కేటీఆర్ ఏంటి? మధ్యలో కవిత. సో, పార్టీ పగ్గాలు కేసీఆర్ ఎవరికిస్తారు? అనే విషయానికొస్తే మాత్రం సో, హరీష్ రావు కుండ బద్దలు కొట్టినప్పుడు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది మొన్న ప్రెస్ మీట్ పెట్టి. 100% కేటీఆర్ ఆధ్వర్యంలో పని చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా మామ చేతిలో ఉన్నా నేను అదే విధంగా పనిచేస్తా. కేటీఆర్ చేతిలో ఉన్నా అదే విధంగా పనిచేస్తా. మధ్యలో మీకెందుకు హడావిడి చేస్తున్నారు అని స్టార్ట్ అయింది. ఇంకోటేందంటే బయట పక్క పార్టీలకే కాకుండా బీఆర్ఎస్‌లో కూడా కొంతమందికి అనుమానం. ఏంది హరీష్ రావుని పక్కన పెడుతున్నారా? రజతోత్సవ సభలో కూడా ఎక్కడ కూడా తన ఫ్లెక్సీలు లేకుండా చాలా జాగ్రత్త పడి అటు కేసీఆర్‌ది మాత్రం హడావిడి చేశారు. అంటే ఒక్క ప్లేస్‌లో హరీష్ రావు ఉన్నారనుకో. కాకపోతే హైలైట్ చేసింది కేసీఆర్, కేటీఆర్‌ని. సో, అప్పటినుంచి పార్టీ వాళ్ళకు డౌట్. అదేంటి మా హరీష్ అన్నని పక్కన పెడుతున్నారు, మా హరీష్ సార్‌ని పక్కన పెడుతున్నారు, మా హరీష్ గారిని పక్కన పెడుతున్నారు. సో, హరీష్ రావు ట్రిబుల్ షూటరు, చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. సో, చాలా కష్టపడొచ్చాడు ఆయన గూడా. సో, ఇలాంటి వ్యక్తిని పార్టీ కోసం అంత కష్టపడ్డ వ్యక్తిని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు కదని పార్టీలో కూడా గుసగుసలున్నాయి. సో, ఎక్కడ ఇది పక్కన పెట్టినా హరీష్ రావు హరీష్ రావు అనే పర్సను ఉందాకి పోడు. ఇది రుబాబ్ దానికి పోడు. నేనే ఉండాలి, నేనే చేయాలని ఫీల్ గాడు. ఆయన స్టేజ్ మీద కన్నా ఎక్కువ స్టేజ్ కిందనే ఉండి పని చేస్తాడు. సో, అలాంటి మనస్తత్వం ఆయనది. అంటే ఎంతసేపు మనకేమిచ్చింది మనం ప్రజలకేమిస్తాం అనేది చూస్తారు తప్ప, నేను ప్రజల ముందు నేను పైనే కూర్చోాలి, నేను ఇంతే తినాలి, ఇంతే చేయాలి, నేను ఈ హోదాలో ఉండాలని ఏ రోజు కూడా హరీష్ రావు గారు అట్లా ఆలోచించాడు. ఎందుకంటే కింది స్థాయి నుంచి వచ్చిండు. ఆ వ్యక్తిత్వం ఆయనకు తెలుసు. ఆయన వ్యక్తిత్వం చాలా మంచిది. సో, తప్పులేదు. కానీ దాన్ని పాయింట్ ఆఫ్ చేసి మిగతా పార్టీ వాళ్ళు హరీష్ రావు గారిని పక్కన పెట్టినారు. సో, త్వరలో హరీష్ రావు కొత్త పార్టీ పెడుతున్నాడు.
అని ఒక పార్టీ, లేదంటే హరీష్ రావు పార్టీ మారబోతున్నాడు అని ఒక పార్టీ, ఇంకో లేదు అంటే హరీష్ రావు గారు పలానా పార్టీలోకి పోతున్నాడు, ఆయనతో పాటు కొంతమందిని తీసుకుపోతున్నాడు, గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, నెక్స్ట్ హరీష్ రావు సీఎం. ఎంత చిల్లరగా మాట్లాడుతున్నారంటే, సో దానికైతే ఒక క్లారిటీ ఇచ్చేసింది హరీష్ రావు గారు, క్లియర్ అయిపోయింది. దాని తర్వాత కేసీఆర్ ఇన్వాల్వ్ అయ్యాడని ఒక చిన్న విషయం. సో ఎందుకు మీ మధ్య విభేదాలు వస్తున్నాయి, అటు హరీష్ రావు కేటీఆర్కి ఇద్దరికి క్లాస్ పీకిన అనే విషయం తెలుసు. ఆ తర్వాత అనుకోకుండా నిన్న వెళ్ళి కేటీఆర్ గారు హరీష్ రావు గారిని కలవడం జరిగింది. మరి అక్కడ ఏం జరిగింది, ఎంతసేపు మాట్లాడారు, దేని గురించి మాట్లాడారు, ఎలాంటి డిస్కషన్ చేశారు అనేది మాత్రం తెలియదు మొత్తానికి. బట్ అక్కడ మాత్రం ప్రశాంతత వాతావరణం అయితే ఉంది. అటు అలిగింది లేదు హరీష్ రావు గారు, ఇటు కేటీఆర్ గారు అలిగింది లేదు, లేదంటే ఇద్దరు కొట్లాడింది లేదు. సో కవిత గారు మొన్న అవును మేము 10 ఏళ్లలో కొద్దిగా వెనుకబడైతే ఉన్నాము అనేసి అన్నది. ఆమె దేనికి సంకేతంగా మాట్లాడిందో తెలియదు. ప్రజెంట్ అమెరికాలో ఉంది, ఆమె కూడా వస్తుంది. వచ్చిన తర్వాత కేటీఆర్ పోతాడు, కేటీఆర్ పోయిన తర్వాత కేసీఆర్ గారు కూడా అమెరికా పర్యటన అవుతుంది. సో అమెరికా నుంచి వచ్చిన తర్వాత కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడడం అయితే జరుగుతుంది. మొత్తానికి క్లియర్ అయితే చేశాడు. కేటీఆర్ చేతికి పగ్గాలు వస్తే మాత్రం 100% నేను పని చేస్తాను, ఇదే పార్టీలో ఉంటాను, ఇక్కడనే ఉంటాను, సచ్చేదాకా నేను ఇక్కడనే ఉంటాను, నేను ఎటు పోను, ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు, కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. నా ఆశ అంతా నా ప్రజలు మంచిగా ఉండాలి, మాకు తెలంగాణ రావాలి అన్నట్టే తెలంగాణ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, 10 ఏళ్ళు మేము అధికారంలో ఉండి ఎంత లాగాలో అంత ముందుకు తీసుకెళ్ళాము. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం 100% మేము ఎంత స్పీడ్గా తీసుకెళ్ళామో అంతకన్నా డబుల్ ట్రిబుల్గా దాన్ని వెనకాల లాగుదామని ప్రయత్నిస్తుంది. అదే పని చేస్తుంది, అదే పని జరుగుతుంది కూడా. సో మేము అలా కాదు, నేను ఎప్పుడు ప్రజలతోనే ఉంటాను, అధికారం ఉన్నా లేకున్నా ప్రజలతోనే ఉంటాను. సో నాకు ఎలాంటి ఈ అంగులు అరబాటాలు అక్కర్లేదు, నేను ఈ స్థాయిలో ఉండాలి, నాకు ఇదే కావాలి అదే కావాలని ఏ రోజు నేను అడగలేదు. మా మామ ఏది చెప్తే నేను అది ఉండడానికి రెడీ అని క్లియర్ కట్కి అయితే హరీష్ రావు గారు చెప్పారు. ఇకనైనా మీరు ఈ చెడు అంటే గతంలో కూడా చెప్పాడు, నా మీద తప్పుడు సమాచారం ఎవరైనా చేసినా, తప్పుడు ప్రచారం ఎవరైనా చేసినా నేను మాత్రం 100% వాళ్ళపై కేసు పెడతాను, కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాను. నా వంతుకు లా అండ్ ఆర్డర్ ఎలా పనిచేస్తుందో నేను ఆ విధంగా నేను చర్యలు అయితే లా అండ్ ఆర్డర్ సపోర్ట్ తీసుకుంటాను, వాళ్ళపై చర్యలు తీసుకుంటానని మాత్రం చెప్పడం జరిగింది మన హరీష్ రావు గారు. ఇప్పటికైనా మన పార్టీలో గొడవలు చూసుకుందాం, పక్క పార్టీ అయితే వద్దు అనే ఆలోచనతో మీ పార్టీలో మీరు చూసుకోండి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా పార్టీ వాళ్ళు అంటే లీడర్లు, పై స్థాయి లీడర్లు కాకుండా కింద స్థాయి లీడర్లు కూడా జనాల దగ్గర కొద్దిగా అడావిడి చేసి నువ్వెంత అని అన్నందుకే 10 ఏళ్ళు అధికారం ఇచ్చిన మీ పార్టీకి ఎమ్మెల్యేలను, కొంతమంది పనికిమాల ఎమ్మెల్యేలను పక్కన పెట్టడం జరిగింది. దానివల్లనే మీ ఏదైతే అధిష్టానాన్ని నమ్ముకొని ఉన్న జనాలను కూడా ఆ ఎమ్మెల్యే వల్ల మోసపోయారు. సో ఇప్పటికైనా తప్పు తెలుసుకోండి. ఎవరి పార్టీలో వాళ్ళకి నల్లులు ఉన్నాయి కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. ఓకే, బాయ్.